గేమ్ చేంజర్ నుంచి అప్డేట్ ఇస్తున్నారు కానీ బట్ కరెక్ట్ అయిన అప్డేట్స్ రావట్లేదు. సరే ఇచ్చిన అప్డేట్స్ కూడా కరెక్ట్ టైంకి వాళ్ళు ట్రైలర్ కానీ టీజర్ కానీ సరిగ్గా రిలీజ్ చేయట్లేదు అనమాట. సో ఫ్యాన్స్ కూడా ఇదే ఫీల్ అవుతున్నారు, ఎందుకు ప్రమోషన్స్ విషయంలో మీరు ఎంత డిలే చేస్తున్నారు. సో ఒక పాన్ రేంజ్ లో సినిమా రాబోతుందంటే ప్రమోషన్స్ ఎంతలా చేయాలా, సో ఆ బజ్ క్రియేట్ చేయాలా. బట్ ఆ బజ్ కనీసం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రియేట్ చేయలేకపోతున్నారు. బాలీవుడ్ విషయానికి వస్తే సో దాని అక్కడ మాత్రం అంతంత మాత్రమే ఉంది. అసలు ఏమైండొచ్చు అండ్ అసలు దీన్ని మనము 2 పాయింట్స్ రూపంలో చూడొచ్చు. ఎట్లా అంటే ప్రమోషన్స్ చేస్తున్నారు అంటే ఒక సినిమాకి హైప్ కావాలని కోరుకునే వాళ్ళు ప్రమోషన్స్ చేస్తారు, కానీ కొంతమంది ఆల్రెడీ హైప్ ఉన్న వాళ్ళకి ఎందుకు ప్రమోషన్ అనే విధంగా కూడా కొంతమంది అనుకుంటున్నారు. కాకపోతే గేమ్ చేంజర్ సినిమా విషయంలో మొదటి నుంచి కూడా అసలు ఈ సినిమా గురించి కొంచెం డిలే చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రమోషన్ విషయంలో కావచ్చు, అప్డేట్స్ విషయంలో కావచ్చు, ఫ్యాన్స్ అందరు కూడా వాళ్ళే ఇంకా అదే మా వల్ల కాదురా అని అడిగిన తర్వాత తీసుకొచ్చే స్థాయికి అయితే ఈ సినిమా వాళ్ళు వచ్చారని చెప్పుకోవచ్చు. సాంగ్స్ కూడా చాలా లేట్ గా రిలీజ్, అంటే లేట్ గా వచ్చినప్పటికీ కూడా లేటెస్ట్ గా వచ్చినట్టు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నానా హరైన సాంగ్ కావచ్చు, రామచర సాంగ్ కావచ్చు, రీసెంట్ గా వచ్చిన దోప్ సాంగ్ కావచ్చు. దోప్ సాంగ్ మాత్రం అసలు విపరీతం బీభత్సం, ఇంకా అందులో స్టెప్స్ కానీ ఘోరంగా ఉండేది. కానీ ఒక పాన్ ఇండియాకి రావాల్సిన బజ్ అయితే ఇంకా క్రియేట్ అవ్వలేదని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సో ఆ బజ్ క్రియేట్ చేయాలంటే ట్రైలర్ అన్నా రిలీజ్ చేయాలి, లేదంటే ఈవెంట్స్ అన్నా ఎక్కువ పెట్టాలి. అదే సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోకి ఈవెంట్ పెట్టాలి, తమిళనాడులోకి ఈవెంట్ జరగాలి, బాలీవుడ్ లో ఇంకా నార్త్ లో ఇంకా 2-3 ఈవెంట్స్ పెడితే ఏంటంటే అరే ఒక సినిమా వస్తుంది, సో ఈ సినిమాని ఇంతలా ప్రమోట్ చేస్తున్నారంటే ఈ సినిమాలో ఏదో కంటెంట్ గట్టిగా ఉంది అని చెప్పి ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని ఏదైనా సరే పదే చెప్పారంటే దాన్ని రిజిస్టర్ అవుతుంది మైండ్. సో అలా రిజిస్టర్ అయింది అనుకోండి, కలెక్షన్స్ బాగా పెరుగుతాయి. సో మీరు అంతంత మాత్రం ఏదో ఒక ఆల్రెడీ ఒక టీజర్ ఈవెంట్ చేసాం కదా లక్నోలో చేసినామని చెప్పేసి సరే ఇంకా అవసరం లేదులే మూవీ వెళ్ళిపోతుంది రిలీజ్ అయిపోతుంది అనుకుంటే వేస్ట్. అంటే ఇప్పుడు మూవీ వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు ఆల్రెడీ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అందరికీ తెలుసు, అండ్ శంకర్ డైరెక్షన్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి అయిన వరల్డ్ వైడ్ అందరికీ తెలుసు. సో వీళ్ళిద్దరికి ప్రమోషన్ అవసరం అనే విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారేమో, కానీ ఫ్యాన్స్ కి అట్లా కాదు కదా. ఖచ్చితంగా మాకు ప్రమోషన్స్ కావాలి, ఈవెంట్స్ కావాలి, మాకు హీరో రావాలి, డైరెక్టర్ రావాలని వాళ్ళు కోరుకుంటారు. సో ఆ మధ్యలో ఒక టీజర్ వచ్చిన తర్వాత సాంగ్స్ వచ్చాయి తప్ప ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఇంకెన్ని రోజులు ఉంది, జనవరి 10th కి సినిమా రిలీజ్. సో ఇప్పటి వరకు కూడా ఇలాంటి ప్రమోషన్స్ గానీ ఈవెంట్స్ గానీ ఏవి పెట్టకపోతే మరి ఎట్లా వస్తుంది? దాని నుంచి కూడా అంతంత మాత్రమే ఎలాంటి అప్డేట్స్ ఇంకా ఏం కూడా వస్తలేవు. అండ్ ఇప్పుడు మనకు 27th కి ట్రైలర్ అన్నారు, సో 27th అసలు ట్రైలరే రాలేదు. అండ్ మళ్ళీ దీన్ని 30కి అంటున్నారు, 30 కూడా వస్తుందని నమ్మకం లేదు. తర్వాత మళ్ళీ ఏం పోస్ట్ పోన్ చేస్తారా అసలు మొత్తానికి ఎందుకు? ఇప్పుడు 27th అన్నారు, 27th మన హైదరాబాద్ లో ఈవెంట్ పెట్టి చిరంజీవి గారి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. బట్ ఏమైంది, ఒకవేళ అల్లు అర్జున్ గారి విషయం మళ్ళీ కొంచెం రైజ్ అవ్వడం వల్ల సో ఈ టైంలో కరెక్ట్ కాదని చెప్పి ఏమైనా వెనక్కి వెళ్తున్నారు అంటే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ అంటే ఇప్పుడు ఓన్లీ అల్లు అర్జున్ విషయం కాదు, ఆయన అల్లు అర్జున్ విషయం నుంచి టాలీవుడ్ మొత్తానికి కూడా సంబంధించి ఒక విషయం అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఆయన ఇష్యూ, ఆయన కేసు, ఆయన కోర్టు ఇదంతా కూడా పక్కన పెడితే టాలీవుడ్ మొత్తానికి కూడా ఒక మైనస్ పాయింట్ అయిపోయింది ఇక్కడ టికెట్ల హైక్ విషయంలో, బెనిఫిట్స్ వాళ్ళ విషయంలో. సో అందుకోసం మనం ఎన్నికడికి వేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళు ఎన్నికడి చేసినంత మాత్రాన కూడా వాళ్ళకు హైక్ ఇస్తారంటే ఇయ్యరు కదా. సో వాళ్ళు ఈవెంట్లు చేసినా చేయకుండా వాళ్ళ అక్కడ పర్మిషన్ వస్తేనే ఇక్కడ వస్తాయి కాబట్టి బెనిఫిట్స్ వస్తాయా, టికెట్ హైక్స్ వస్తాయా పక్కన పెట్టేస్తే బట్ మన ప్రమోషన్స్ మనం చేయాలి. మూవీ పైన ఆటోమేటిక్ గా బజ్ క్రియేట్ అయితే ఆ జనాలు ఆటోమేటిక్ గా వచ్చేస్తారు. అది ఎంత టికెట్ ఉన్నా సరే, తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే వాళ్ళు చూడాలనుకుంటే చూసేస్తారు. బట్ ప్రమోషన్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్, అంటే బజ్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పి. అదే ఇప్పుడు చాలా మంది కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు పుష్ప 2తో పోలుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ప్రమోషన్ చేస్తారో, చిన్నపిల్లలు తినే బిస్కెట్ ప్యాకెట్ దగ్గర నుంచి, కురుకురే ప్యాకెట్ దగ్గర నుంచి, మనకు ఫ్రీ ఫైర్ గేమ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాని మీద కూడా వాళ్ళు ప్రమోషన్ చేసుకున్నారు. మరి వీళ్ళు అట్లీస్ట్ అందులో సగమైన ప్రమోషన్ చేసలేరు. మరి ఎందుకు? మాకు ఆల్రెడీ ఫేమ్ ఉందనుకుంటున్నారా, ఉందనుకుంటున్నారా, కానీ ఫ్యాన్స్ మాత్రం ప్రమోషన్స్ కానీ ఈవెంట్స్ అయితే కోరుకుంటున్నారు. మరి ట్రైలర్ ఎప్పుడు అనుకుంటున్నారు? నెక్స్ట్ ట్రైలర్ అయితే ఖచ్చితంగా ఆల్మోస్ట్ 30 కన్నా వస్తుందేమో నమ్మకంతో నేను ఉన్నా. కాకపోతే మరి వాళ్ళ డిసైడేషన్ ఇంకా మనకు తెలియదు క్లారిటీగా.